ఈరోజు చూస్తూ ఉంటే దేశంలో ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలపైన దాడులు అట్లాగే అత్యాచారాలు హింస బాగా పెరిగిపోతూ ఉంది. మేము ఐద్వాగా ఏనాటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాం. మహిళలపైన హింస ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే వాళ్ళకి శిక్షలు అమలు కావాలి. అట్లా అమలు అయితే ఇంకొకరికి భయం ఉంటుందని కూడా మేము చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపైన ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళపైన వాళ్ళని శిక్షించడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. అట్లాగే ఏదైతే మహిళలపైన హింస అత్యాచారాలకు హేతువైనటువంటి మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ వాటిని నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మద్యం అమ్మకాలని టార్గెట్ పెట్టి అట్లాగే విరివిగా లైసెన్సులు ఇస్తూ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వం చూస్తూ ఉంది. కానీ ఆ మద్యం బారిన పడి అట్లాగే అత్యాచారానికి గురైన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మద్యం మత్తులో తల్లి చెల్లి వాయు వరుస లేకుండా కూడా అత్యాచారాలకు పాల్పడి అట్లాంటి ఘటనలో అనేక మంది బలైపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే మహిళలు ఈరోజు చూస్తూ ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. అట్లాగే సైన్స్ డెవలప్ అయింది. అట్లాగే ప్రతి మహిళ కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న క్రమంలో కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళే పద్ధతి, అలాంటి భావజాలం వస్తూ ఉంది. మహిళలంటే చిన్నచూపు, అట్లాగే మహిళలంటే వివక్ష, 2వ తరగతికి పౌరురాలుగానే ఉంటా ఉంది. అట్లాగే మహిళ అంటే కేవలం ఒక సెక్స్ సింబల్గానే చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఈరోజు అన్ని రంగాల్లో రాజకీయంగా అట్లాగే పదవులు మహిళలకి వచ్చిన వాటిని సద్వినియోగం చేస్తూ సహనంగా దేశాభివృద్ధిలో పాల్పంచుకుంటున్న మహిళల పట్ల ఈరోజు గౌరవంగా ఉండే భావాలు మన ఈ ప్రభుత్వాల్లో లేవు. అట్లాగే మహిళలకి కాలేజీలలో చూస్తే కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని మేము చెప్తా ఉన్నాం. కానీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం లేదు. అట్లాగే కాలేజీలలో అమ్మాయిలకి అబ్బాయిలకి టీచ్ చేస్తూ ఉంటే కూడా అలా ఎవరైతే అట్లా టీచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడపిల్లల్ని టీచ్ చేయడం, అట్లాగే బనాయించడం, అట్లా అవకాశం ఉన్న చోట్ల అత్యాచారాలు చేసి అట్లాగే సాక్ష్యం లేకుండా కూడా చంపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి. అట్లాగే ప్రభుత్వం ప్రత్యేక షీ టీమ్స్ని వేయాలి. అట్లాగే ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో అలాంటి వాళ్ళకి శిక్షలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వంకు ఉందని మేము